రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలలో 5వ తరగతి ఇంటర్ ప్రవేశాలకు నిర్వహించిన ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలను మంత్రి స్వామి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాఠశాల 5వ తరగతి మరియు జూనియర్ ఇంటర్ అడ్మిట్ సంబంధించి బ్రాక్ సెట్ ని 13/4/25 నిర్వహించడం జరిగింది. దీనికి 5వ తరగతిలో 39,241 మంది అప్లై చేసి 32,823 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 15,020 సీట్లకి ఈ రోజున మనం రిజల్ట్ తీయడం జరిగింది. మనకి ఇక్కడ కాంపిటీషన్ 1:2.18 లెక్కన మనకి కాంపిటీషన్ ఉంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ లో 13,680 సీట్లకు గాను 40,798 అప్లై చేసుకుని 32,733 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంటర్మీడియట్ మొదటి దీనికి కాంపిటీషన్ 1:2.39 రేషియోలో కాంపిటీషన్ ఉందండి. అంటే దీన్ని బట్టి గురుకుల పాఠశాలలో ప్రజల్లో ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ఇంతమంది పరీక్షకు హాజరైనప్పటికీ కూడా ఉన్న సీట్ల ప్రకారం మేము మనకు అవకాశాలు కల్పించే విధంగా ఉన్నాం. సీట్లు కూడా పూర్తి ఆన్లైన్ లో ట్రాన్స్పరెంట్ గా నింపాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా భవిష్యత్తులో ఈ సీట్ల సంఖ్యను పెంచాలనేది వారి ఆలోచన. ఇన్స్టిట్యూషన్ సంఖ్య కూడా పెంచాలనేది వారి అభిమతం. ఎందుకంటే కొన్నిసారి ఈ నందిగామ ముప్పాళ్ళ స్కూల్ విజిట్ చేసిన సందర్భంలో వారు చెప్పడం జరిగింది. తొందరలోనే రివ్యూలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఏంటంటే మనం అవకాశాలు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా అడ్మిషన్ తీసుకోవాలని కోరుతా ఉన్నాను. మీకేదైనా ఇబ్బందులు ఉంటే పాఠశాల మార్పులు కావచ్చు, మీ సిస్టర్స్ దాన్ని బ్రదర్స్ కానీ ఇంకో చోట్ల ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా ఆ స్కూల్లో జాయిన్ అయ్యి మీరు సబ్మిట్ చేసినట్లయితే వాటిని కోఆర్డినేట్ చేసి అవకాశాలు వీలైనంత వరకు పరిశీలన చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. రెండవది వాళ్ళ నేటివ్ ప్లేస్ దగ్గరలో ఉండే ప్రాంతాలను సీట్ అలొకేషన్ చేయమని చెప్పి డిపార్ట్మెంట్ లో కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. పేరెంట్స్ వాళ్ళు కలవడానికి వెళ్ళాలని చాలా వ్యయ ప్రయత్నాలు కాకుండా అందుబాటులో ఉండే విధంగా చేయడం జరిగింది. ఈసారి పూర్తి ట్రాన్స్పరెన్స్ గా ప్రతి లాస్ట్ సీట్ వరకు కూడా ఇక్కడ నుండే ఆన్లైన్ లోనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటా ఉన్నాను. పిల్లలకు కూడా మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మెరుగైనటువంటి వసతులు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. ఈరోజు స్కూల్ మెయింటెనెన్స్ సంబంధించి గతంలో నిలిపివేసినటువంటి సిస్టమ్ లో మెయింటెనెన్స్ బిల్స్ కూడా ఈ సంవత్సరం నుంచి మనం ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. నాణ్యమైన బియ్యంతో భోజనాలు కల్పించేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు కాస్మెటిక్ ఛార్జెస్ పేరుకి మనకి ఇంతకుముందు సక్రమంగా అందుబాటులో కాస్మెటిక్ కిట్స్ ను కూడా నేరుగా పిల్లలకి ఇచ్చే విధంగా కూడా మేము చర్యలు తీసుకున్నాం. 100 స్కూల్స్ లో మెకనైజ్డ్ కిచెన్స్ కూడా మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం. అంటే కిచెన్స్ లో లోపాలు సరిదిద్దే దానికోసం మిగిలినటువంటి 90 స్కూల్స్ కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి మెకనైజ్డ్ కిచెన్స్ వెళ్లే విధంగా ఉన్నాం. శానిటేషన్ అదే వాటికి కూడాను మెకనైజ్డ్ శానిటేషన్స్ కి వెళ్ళడం జరిగింది. నిన్ననే వర్క్ షాప్ లో కూడా ప్రిన్సిపల్స్ కి డీసీఓ చెప్పాం. ఏదైనా కానీ వచ్చినటువంటి వాళ్ళ లోపాలు ఉంటే తప్పనిసరిగా మీరు రిపోర్ట్ చేయండి. అలానా వాటిలో ఈ లోపాలు ఉన్నాయని చెప్తే అవసరమైతే కఠిన చర్యలు తీసుకునేదానికి కూడా తీసుకుంటాం. పోయినసారి కూడా ఈ సంవత్సరంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ మీద మేము వాళ్ళు చెప్పిన దానికి ఫైన్ కూడా వేయడం జరిగింది నిర్లక్ష్యాన్ని గమనించి. అందువల్ల పిల్లల యొక్క చదువు పట్ల, వారి యొక్క ఆరోగ్యం పట్ల, వారి యొక్క మంచి కార్పొరేట్ ధీటుగా సాధించే పట్ల మా ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది. ముఖ్యమంత్రి గారు ఈ స్కూల్స్ లో నాట్ ఓన్లీ సోషల్ వెల్ఫేర్ బిజినెస్ స్కూల్లో చదివే పిల్లలందరూ కూడా కార్పొరేట్ ధీటుగా ఉండాలి. వారు కూడా మరిన్ని ఒక లక్ష్యంతో వాళ్ళకి టీచర్స్ కూడా నిర్దేశించాలి. కెరీర్ లో కూడా వాళ్ళు ఐఏఎస్ అవ్వాలనుకున్నా ఏది అవ్వాలని దానికి వాళ్ళకి అవకాశాలు కల్పించడం కోసం మేము కనీసం నెలలో ఒక క్లాస్ అయినా పిల్లల కెరీర్ కౌన్సిలింగ్ కూడా నిర్వహించాలని చెప్పేసి, అంటే కొద్దిగా 8th క్లాస్ తర్వాత ఆలోచించగలిగే పిల్లలకి ఒక లక్ష్యాన్ని నిర్దేశించి దాని విధంగా ప్రోత్సహించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. పిల్లలకు కూడా రేపు స్కూల్స్ లోకి వచ్చిన తర్వాత హోమ్ సిక్ ఉంటాయి, తర్వాత మీడియం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంటర్మీడియట్ లో.
ఇలాంటి వాటి విషయంలో కూడా ప్రిన్సిపాల్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంకి వచ్చినటువంటి సీనియర్స్ తో కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా చిన్నపిల్లలు తల్లిదండ్రుల నుంచి వచ్చిన కొంచెం హోమ్ సిక్ ఉంటుంది, వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇలాంటివి ఏర్పాటు చేసి చేయాలి. ఎందుకంటే గతంలో ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది స్కూల్స్ మానేసే పరిస్థితులు కూడా మనం గమనించి అడ్మిషన్ తీసుకుంటాం. అడ్మిషన్ తీసుకున్నారు, వాళ్ళ అంబిషన్స్ నెరవేరాలంటే ఏదైతే సమస్యలు వాటిని అధిగమించే విధంగా చర్యలు తీసుకొని మనం ముందుకెళ్లాలని చెప్పి అనుకుంటున్నామండి. ఈ సంవత్సరం కూడా ఎక్సలెన్సీ సెంటర్లు మనకి ఇంతకుముందు 3 ఉన్నాయి. ఈసారి ఆ 3ని 10కి చేస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం నుంచే 10 ఎక్సలెన్సీ సెంటర్ని ప్రారంభించబోతున్నాం. ఈసారి కొత్తగా హాస్టల్స్ పిల్లల్లో కూడా 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చిన పిల్లల్ని, అదేవిధంగా జూనియర్ ఇంటర్లో మంచి మార్కులు వచ్చిన పిల్లల్ని కూడా మా గురుకుల పాఠశాలలోని ఎక్సలెన్స్ సెంటర్లోకి అడ్మిషన్స్ తీసుకుని వారికి మరిన్ని అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటారని కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఈ రోజు రిజల్ట్ ఓపెన్ చేసిన కార్యక్రమం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.